హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బ్రోస్. అయితే ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే గైస్, మేము సండే రీడ్ ఎట్లా చేస్తాం అనేది మొత్తం ఇలా చూపిస్తాం. కష్టపడతాము చూడరు గైస్, చాలా కష్టపడతాం. ఈయన ఒక్కడే కెమెరా పట్టుకొని అలసిపోతాడు. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. కెమెరామెన్ తీసి మా డైలాగ్ లో చెప్పి అన్ని చెప్పి ఒక్కడే మస్తు కష్టపడతాడు బాబు. మీరు డైరెక్టర్ స్పెల్లింగ్ బి అసలు డైరెక్టర్ అర్థం అంటే ఏం చెప్పరా, సినిమా తీస్తాడు అంతే, ఏం చేయడు, పైసలు పెట్టాడు, ఏం చేయడు, తీస్తాడు సినిమా. కష్టపడి సినిమా తీస్తాడు. చేస్తున్నాం బ్రో, దెబ్బలు మీద తింటావు. చలో గైస్, ఇంత మాట్లాడి వేస్ట్, ఇంతనే మాట్లాడి వేస్తారు. చలో 1 2 3 స్టార్ట్. చలో ఇక మేమైతే వీడియోలు ఎట్లా వేస్తామో చూపిస్తాం గైస్. వీళ్ళు కొట్టుకోవాలి. అరవింద్ జర మాట్లాడమని, జర రిచ్ పర్సన్ కదా, జర స్టోరీలు ఎట్లా ఆడతలేదు సార్. నో ఫేస్. ఇంకా రిటర్న్ ఓవర్ మళ్ళీ ఇక ఈడే మా వీడియో నేను చేయలేదు, వేరేడు వేసి ఇచ్చిండు. నువ్వు కెమెరామ్యాన్, నీకు తెలియదా అరవింద్ ఎట్లా తీయాలో? హలో, నీకు ఒక విషయం చెప్పాలరా. చెప్పరా. డైలాగ్ చెప్తాను. డైలాగ్ కెమెరామెన్ అరవింద్. ఇద్దరం కలిసి బిజినెస్ పెడదాం, మా ఇంట్లో పెట్టారు, 3 తప్ప వేరే మన టైప్ ఇంత లేట ఫోన్ కట్టి. నువ్వేనా బేట? నీ అక్క చెప్పుందా నాకు తెలియదు కాబట్టి. వీళ్ళకి ఎంత చెప్పింటే బూత్ మాటలు మాట్లాడొద్దంటే ఏం చెప్పాలా. ఒకరోజు ట్రీట్మెంట్ ఇస్తా ఇలా ముగ్గురికి, కానీ అరవింద్ గారికి ఎందుకంటే ఆడు చాలా మంచోడు. అరవింద్ మై, నీకు మీ ఇంట్లో పైసలు వేయరు, పైసలు ఎక్కడికి వెళ్ళి వస్తాయిరా? అరే అదా సింపుల్ రా. మా డాడీ పెట్రోల్ కానీ 200 ఇస్తాడు, అందులో 50 సైడ్కి వేసా. మా డాడీ కాలేజ్ ఫీజు కానీ 10,000 ఇస్తాడు, అందులో 2,000 సైడ్కి వేసా. పాల ప్యాకెట్ కానీ పంపిస్తాడు, అందులో ఒక 30-20 రూపాయలు సైడ్కి వేసా. ఇంకా ఇంకేం చెప్పాలి రా? ఫీజు చెప్పినా అయిపోయిందా? చాలా అయితే పెట్రోల్ అయిపోయింది, దోస్తాను పైసలు అడుగుదాం. బిర్యానీ తినకపోతే దోస్తానే పైసలు అడుగుదాం, అంతేగా. అరే ఎప్పురా ఇట్లా అష్టోక్ గాడు. ఇంటికి వెళ్ళిపో. మీకు డైలాగులు అవన్నీ మీ గలీలో పూరలో చూపించుకోరా. నువ్వు మీ కన్నడ భాషలో చూపించుకో. వింటున్నావా? రిలాక్స్ గా చెప్పు, ఏమంత అవసరం లేదు. బిర్యానీ తినబోతుంది, దోస్తాను పైసలు అడుగుదాం. మన దానికే పైసలు లేవు, దోస్తాన్ని పైసలు అడుగుదాం. మై, నువ్వు కూడా ఒక లాస్ట్ సింగిల్ టేక్ తీసుకో. ఫోన్ ఇట్లా చేయి పట్టుకొని నడుచుకుంటూ వచ్చి పోరుతో బయటికి వస్తున్నా, పోరుతో బయటికి వస్తున్నా, దోస్తాన్ని పైసలు అడుగుదాం. అంత సింపుల్గా. ఇక నీ ఫోన్ తీసుకో. నా ఫోనే, నీ ఫోన్ ఎవరు తెలుసురా? పడదే ఖుషిగా. ఇంకా పొరుతున్న బయట పోతున్నాం కదా, దోస్తాన్ని పైసలు అడుగుదాం. కదా అనేది కదా మధ్యలో ఏమని తెలుసు? స్టార్ట్ చేసిరా. పోటీతో బయటికి పోదాం, పైసలు అడుగుదాం. అది ఇట్లా డైరెక్ట్ చౌకా పెట్టుకొని చెప్పింది కాబట్టి ఇట్లా దమాక్ లేదు రానికి. అది మనం నేర్చుకోర్రా. ఆయనకి 100 రూపాయలు పేమెంట్ ఎక్కువ ఇస్తున్నాం, అందుకే ఆయన చేస్తున్నాడు. పొరుతున్న బయటకు పోతున్నాం కదా, దోస్తాన్ని పైసలు అడగదాం. సరిపోతలే. నువ్వు ఎందుకు ఇంత అందంగా ఉంటావు? అందంగా ఉంటే తెలిసేది. నవ్వు రాకపోయినా చూపిరా. నువ్వు ఎందుకు ఇంత అందంగా ఉంటావు? అందంగా ఉంటే తెలిసేది. సరిపోయింది, మస్తు వచ్చింది. కెమెరామెన్ అంటేనే సరే, ఒకసారి డైరెక్టర్ అంటాడు, ఒకసారి కెమెరామెన్ అంటాడు. డైరెక్టర్ ఆడు వీడియో తీసుకుని కదా కొడుతున్నాం. అది ట్రూత్. పైసలు ఎప్పుడు ఇస్తావు? నేను పైసలు ఇచ్చేయాలి. ఇదే కదా వైట్ ప్యాంట్ కూకో. వైట్ కదా.
అరే ఏందిరా అర్థం కాలే టీ షర్ట్ ఇప్పురా ఎందుకురా ఇప్పురా పట్టుకున్నా పెట్టి ఒకసారి చెప్తేనే అరా నీకు అరే నేను ఏదో వీడియో ఏదైనా మొన్న ఇంత ముందు వేసుకుని అట్లా వేసుకుంటా అనుకున్నా ఏదైనా సరే వేరే కడ కూర్చుందాం దా రోహిత్ వాడు పైసలు ఇస్తాడు మెయింటైన్ చేసుకుందాం మళ్ళీ అరే రోహిత్ కూడా కనిపిస్తున్నా అరే ఇది కనిపిస్తలే ఆడ కనిపిస్తలే పైసలు వంద ఉన్నాయి అనుకుంటున్నా సెకండ్ ఏమనకలా రోహిత్ బాబా నువ్వు అదృష్టపోవాలరా బాబు చూసిరా ఎట్లా ఎందుకురా నువ్వు మాత్రం పెట్టుకుంటున్నావు అరే వద్దు రోహిత్ ఏం గిఫ్ట్ ఏం నీ ఎత్తు గురించి తెలుసారా నీకు అసలు తెలుసు అందుకే ఇట్లున్నావు చూడరా ఏం చేసి నీ ఎత్తు గురించి మాట్లాడుతున్నాడు నాకాడ ఏదో 10 రూపాయలు క్యాంప్ అయిపోయిందాక అరే నువ్వు అది చెప్పేవరా రే చీ బండి మీద తిప్పినారా నిన్ను అరే నేను చెప్పినారా నేను ఇంకా ఏం తిప్పినా కార్ అయిపోయింది నా కార్లా అరే కారు ఉన్నప్పుడు నువ్వే నా డ్రైవర్ పెట్టి నువ్వు నా కార్ ఇట్లా ముట్టుకొనిరా నేను కార్ కొన్నాక నేను ముట్టనరా బాబు ముట్టనియను కాబట్టి ముట్టనంటున్నావు నువ్వు ముఖం చూడు ఎట్లయిందో అట్లుంటుందిరా నువ్వు అంటున్నావా కుట్టే కూర్చున్నా నీకు ఇట్లా దెబ్బలు తింటారా నా నీడ కుంపు దెబ్బలు తిప్పుతా నీకు కుంపు దెబ్బలు తీస్తేనే రుపుతున్నావు పెడితే ఉంటావు జమ్మి అరే బేటే తీయాల బ్లేడు నీకు ఇచ్చేస్తా బిడ్డ తీసుకో అరే అరే గిత్తుడు కార్ మీద పడ్డా అవన్నీ ఎవరికి తెలుసా నువ్వు ఆనికి ఎక్కుకో నువ్వు ఈయనకి మన అని ఇందాక ఏమన్నా తెలుసా రాడు ఇందాకేమన్నా పెట్టారు అరే డైలాగ్ కొట్టినా డైలాగ్ ఇలా కాదు ఈనాడు ముఖం ముఖం అన్నాడు నేనాడు అనండి రా పేరు అన్న ఏమన్నాడు రా ఏమన్నాడు రా ఏమన్నా మరి నీకుందారా చి అన్న రైతు చి తీసిరాండి చి డైలాగ్ స్టార్ట్ చేసినావా ట్రూత్ అడేరా ట్రూత్ అటు అన్నది ట్రూత్ అని అన్నీ ఒకటి చెప్తే అయిపోతుంది ఏదవద్దు షార్ట్ ట్రూత్ అటు నువ్వు ఫోన్ స్ట్రైట్ పెట్టు చక్కగా పెట్టు దాన్ని కొరగాకు అడు మొన్న అట్లా చేసిండ్రు అడిగి ఇట్లా పిండి వచ్చింది వీడియో స్టార్ట్ చేస్తా నా పైసలు ఎప్పుడు ఇస్తావు అడ్రస్ అయితే మనం మల్కాజ్గిరి వెళ్ళాయి ఇక మనల్ని నమ్ముకొని పిలిచినారంటే మనం అయితే అవుట్పుట్ కిరాక్ ఇవ్వాలన్నా అవుట్పుట్ లేకపోతే నుంచి అని చెప్తాం ఒక క్లిప్ 1 సెకండ్ క్లిప్ అని అన్న మనకి ఈరోజు వచ్చేసి ఒక ఫోన్ మజా కాడకురా చెప్తాం మంచిగా చెప్తాం అరే ఏంద్రా అది పట్టుకుంటా చెప్పు అరే ఆగరా ఇది ఆన్ చేయరా ఫస్ట్ అరే అమ్మరా భయ్ అన్న మనకి ఈరోజు వచ్చేసి ఒక స్లాట్ బుక్ అయిపోయింది మేము లేట్ చేయకుండా కెమెరా తీసుకొని పోతున్నాం షూట్ వచ్చేసి బేబీ వెల్కమ్ ఈ రోజు వచ్చేసి ఈరోజు వచ్చేసి ఈ రోజు అయితే రాబోయలేదా అన్న ఈ రోజు అయితే మనకు ఒక స్లాట్ బుక్ అయిపోయింది అన్న మేమైతే లేట్ చేయకుండా కెమెరా తీసుకొని పోతున్నాం షూట్ వచ్చేసి బేబీ వెల్కమ్ అని అంతే స్టార్ట్ ఏమని చెప్పాలన్నా మనకి ఈరోజు అన్న ఈ రోజు అయితే మనకి ఒక స్లాట్ బుక్ అయిపోయింది అన్న నేనైతే లేట్ చేయకుండా కెమెరా తీసుకొని పోతున్నా షూట్ వచ్చేసి బేబీ వెల్కమ్ నేనే
మేము అదే ఇక అట్లా మన త్రూలో చెప్తున్నా, నువ్వు అది అర్థం చేసుకొని చెప్తా. స్టార్టా ఫస్ట్ ఇది అని అన్న మనకి ఈరోజు ఒక స్లాట్ అయితే బుక్ అయిపోయింది. మేము లేట్ చేయకుండా అయితే కెమెరా తీసుకొని పోతున్నాం. షూట్ వచ్చేసి బేబీ వెల్కమ్. ఇప్పుడు గని అది ఎక్కడ అంటే మల్కాజ్గిరిలో. ఇక మనకి ఇది ఈడ పెట్టుకొని ఎందుకు మొత్తుకుంటున్నావు? అప్పుతో ఎడ్లు ఇచ్చింది తరకారి మూడు బాలే నాకు చెప్పే మా తమ్ముళ్ళు వచ్చి మా తమ్ముళ్ళని చెప్పిరా చికెన్ ఆకాష్ అరుణ్ తమ్ముడు అనిల్ అబడే రోహిత్ అన్నకి పక్కన వేడుకుతుంది. యాటిట్యూడ్ చూపిస్తున్నావు ఏమరా? అరే నువ్వు వెంతరా మా పొరల ముంగడ మా ముగ్గురు పొరలు కలిసి అనుకో వెంతరా కొట్టు. అరే బెడే షేర్ ఒకసారి లేవడ్రా. అరే ఒకసారి ఇట్లా లేవడ్రా ఒకసారి లేవడ్రా. చూపులకాయ ఉరుకుతున్నావు అంటే ఇక చేతులు చూపిస్తే ఇంకెట్లుంటున్నావు? బిడ్డ మీకు లేవరు. అరే నువ్వు ఇంకోసారి ఇంటున్నావు. అరే మా తమ్ముళ్ళ జోలికి వచ్చినావు అనుకో. రే మీరు ఫలక్నామా పోయి రారా రే? ఒక్కనే పోయినావా? ఎందుకురా మీకు అవసరమా రా? దర్శనం కాదురా, ట్రైన్ లో అలా మజాక్ అనుకుంటారా? అలా చచ్చిపోతుర్రా ట్రైన్ లో అలా పడల కింద పడి. ఎవరైనా పెద్దలు కూడా మీరేం రా వేయచ్చు కూడా ఎజుగోలు ఉంది, అది చూస్తుంది. అరే రండా కాండో మిండా సిండా మండా సండా చెక్క బిక్క రండా గిండా అరే రారే చెక్క.